6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ఏం సమాప్తమైనది అని ఒకసారి గమనించి మనం చూసినట్లయితే, ఆయన ఎందు నిమిత్తమైతే పరలోకాన్ని విడిచిపెట్టినాడో, ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చినాడో, ఏది కార్యం నిమిత్తమైతే ఆయన నువ్వు నేను పడలేని, చూడలేని, సహించలేని, తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం అనుభవిస్తూ ఉంటున్నాము. శ్రమనైనను, కష్టమైనను, నష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, బాధ అయినను, వేదనైనను, అపవిత్ర అవమానమైనను, నిందైనను, అయోగ్యమైనటువంటి ఏదైనప్పటికీ కూడా ఈ లోకంలో ఏదైతే నీవు నీ స్థితిలో ఉన్నావో వాటన్నిటికీ ఆయన సమాప్తమైనదని పలికినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూసుకుంటున్నాం. ఇదిగో ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో జీవించాల్సిన జీవితం సమాప్తం అయిపోయినది. 3 సంవత్సరాల యొక్క సేవ సమాప్తం అయిపోయినది. ప్రధాన యాజకులు, ఆ యొక్క సదుకాయులు, పరిసయ్యులు ఆయన పైన ఒక ముఖముడిగా వచ్చి జరిగించాల్సిన కార్యక్రమం అంతా సమాప్తం అయిపోయింది. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, 12 గంటల ప్రార్థన, ఒక గడియన నాతో కూడా ప్రార్థన చేయలేదా ఆయన చెప్పిన మాట, ఇవన్నీ కూడా సమాప్తమైనది. రోమా సైనికులు వచ్చి ఆయన్ని పట్టుకొని బందిపోటు వల్లే, దొంగ వల్లే ఆయన మీదకి గుదియలు తీసుకొని వచ్చి ఆయనని బంధించి ఆయన చెరసాలకు తీసుకుని వెళ్ళినది సమాప్తమైనది. పిలాతు దగ్గర, ఆయన తర్వాత ఇంకొకరి దగ్గర ఆయన 6 సార్లు ఇటు అటు తిప్పినంత సమాప్తం అయిపోయింది. ఆయన పైన నేరారోపణ చేసింది సమాప్తం అయిపోయింది. ఆయన పైన దేవుడి సిలువ వెయ్యండి అని చెప్పి అది సమాప్తం అయిపోయింది. అన్ని సమాప్తం అయిపోయిందని ఆయన చెబుతూ ఉన్నాడు.